మేము మా కుటుంబంతో కలిసి భక్తి టీవీ ప్రోగ్రాంకి వెళ్ళాం. కోటి దీపోత్సవం ఈ ప్రోగ్రాంని చూడడానికి వెళ్ళాం. వీటికి విఐపి పాసులు ఉంటే వాటిని తీసుకొని వెళ్ళాం. ఇవి నేను టీటీడీ ఇలా భక్తి టీవీ ఆఫీస్ ఉంది కదా, అక్కడ కలెక్ట్ చేసుకున్నాను. కానీ విఐపి పాసుల్లో వెళ్ళాలంటే మనం 3 అది గేట్ క్లోజ్ చేసేస్తారంట. నాకు పాసులు కూడా వేస్ట్ అయిపోయినాయి. మేము వెళ్ళేసరికి ఆ సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇంకా బ్యాక్ సీట్స్ ఉంటాయి కొన్ని, వాటిలో కూర్చున్నాము వెళ్ళి. కానీ మనకు అంత సూపర్గా అయితే ఏం కనిపించదు అక్కడి నుంచి. కాకపోతే వెళ్ళామన్న ఫీలింగ్ అయితే బాగుంటుంది. ఇట్లా ఎంట్రన్స్లోనే వాళ్ళు బొట్టు పెడతారు, ఇలా సెట్టింగ్స్ వేస్తూ ఉంటారు. వీళ్ళంతా వాలంటీర్స్ ఇట్లా ఫ్రీ సేవ చేస్తూ ఉంటారు. ఇదంతా ఆ ప్రాంగణం ఇది. కానీ ఎవరైనా ఒక్కసారన్న జీవితంలో ఇది చూడాలి, చాలా బాగుంది. ఎంత జనం అంటే అమ్మ, భయంకరమైన జనం. అందుట్లో మేము వెళ్ళింది సాటర్డే 12th డే అనమాట. మేము వెళ్ళింది సాటర్డే, సండే, మండే వరుసగా హాలిడేస్ కావడంతో సాటర్డే విపరీతమైన జనం వచ్చారు. ముందు ఫ్రైడే వరకు ఒక 2-3 డేస్ కంటిన్యూగా వర్షాలు వచ్చినాయి. అందుకని ఆ జనం కూడా ఈ సాటర్డేకే షిఫ్ట్ అయిపోయినట్టున్నారు. సాటర్డే ఫుల్ రష్ అనమాట, చాలా జనం. మీరు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించే తీసుకెళ్ళాలి. అంతసేపు కూర్చోవాలి కదా పిల్లలు. కానీ చాలామంది పిల్లలు చాలా ఓపికగానే కూర్చున్నారు, ఇంట్రెస్ట్గానే. చాలా బాగా జరుగుతుందండి. ఇలా మన ముందు ఇట్లా పెట్టుంటారు బల్లలు, వాటిపైన దీపాలు పెట్టుంటాయి. అన్ని చోట్ల ఉండవు, కొన్ని చోట్ల మాత్రం ఉంటుంది. ఇట్లాగా వాటిని దీపాలు వాళ్ళు చెప్పిన టైంలో వెలిగించాలి. వాళ్ళే మనకి ఒత్తులు, నూనె, దీపం అన్నీ అరేంజ్ చేస్తుంటారు. మనం ఏం తీసుకెళ్లే పనే లేదు, అన్నీ అక్కడే అరేంజ్ చేస్తుంటారు. కాకపోతే అంతమందికి దీపాలు రావు కాబట్టి కొంతమంది ఎవరి దీపాలు వాళ్ళు తెచ్చుకున్నారు, అక్కడ వెలిగిస్తే మంచిదని. మేము వెళ్ళిన రోజు తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. చాలాసేపు జరిపించారండి. తిరుమలలో కూడా ఇంతసేపు జరిపించారేమో కానీ కళ్యాణం ఇక్కడైతే చాలాసేపు జరిగింది. 6:30కి స్టార్ట్ చేసినట్టున్నారు. 10 అయింది ఆ రోజు కళ్యాణం అయిపోయేసరికి. ఈసారి అయితే చాలా ఎక్కువసేపు పెట్టారు కళ్యాణము. మామూలుగా 9:30కి అంతా దీపాలు వెలిగించేవాళ్ళు. మేము వెళ్ళిన రోజు 10 అయింది దీపాలు వెలిగించడానికి. ఫస్ట్ మఠాధిపతులు, పీఠాధిపతులు వస్తారు, వాళ్ళ చేత వెలిగించి దీపం తర్వాత మనల్ని వెలిగించమంటారు. అప్పుడు లైట్స్ అన్నీ ఆపేస్తారు. చూడ్డానికి చాలా బాగుంటుంది ఆ సన్నివేశం. అన్ని దీపకాంతులతోటి వెలిగిపోతుంది స్టేడియం అంతా. ఈ ప్రోగ్రాం వచ్చేసి ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది. ఇక్కడ విఐపి పాసులకైతే వీళ్ళేం డబ్బులు అయితే కలెక్ట్ చేయరు, ఫ్రీ అనమాట. ఎంట్రీ అంతా ఫ్రీ. నార్మల్ వాళ్ళకి కానీ విఐపి పాసులు కానీ దేనికి వీళ్ళు డబ్బులు అయితే కలెక్ట్ చేయరు, ఫ్రీనే ఉంటుంది. కాకపోతే మనము విఐపి సీట్స్ అంటే ఫ్రంట్ ఉండే సీట్లో కూర్చోవాలంటే మాత్రం 3 ఎంట్రీ అయిపోయి ఉండాలంట. కానీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది మాత్రం 6కి. అంత ముందెళ్ళి మనం కూర్చొని ఉండాలి ముందు నుంచి చూడాలంటే. బ్యాక్ నుంచి చూడడానికైతే ఏమంత కనిపించదు, మనం అక్కడ ఉన్నామన్న ఫీలింగ్ ఒకటే మనకు ఉంటుంది అంతే. అవి వింటూ ఉండొచ్చు, కొన్ని చోట్ల స్క్రీన్స్ పెట్టుంటారు, అవి చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఇలా శివలింగం పెట్టుంటారు. ఈ శివలింగానికి విఐపి పాసెస్ ఉన్న వాళ్ళ చేత అభిషేకం కూడా చేయిస్తుంటారు. ఇది స్టేజ్ బ్యాక్ సైడ్ అనమాట. ఈ డెకరేషన్కి యూజ్ చేసే పూలు, ఇక్కడ పిల్లలు ఈ టెంట్స్లో రెడీ అవుతూ ఉంటారు. వేషాలు వేసుకొని వస్తున్నారు కదా పిల్లలు, వాళ్ళందరూ ఈ టెంట్స్లో రెడీ అవుతూ ఉంటారు. ఇక్కడ స్టాఫ్కి భోజనాలు పెడుతున్నారు. ఇంకా ఈ టైంలో కూడా వెళ్ళిపోయే టైం అన్నాను, 8 అలా అయిందనుకుంటా ఈ టైము. ఆ టైంలో కూడా జనం ఎంట్రీ ఇస్తున్నారు. ఇది బ్యాక్ సెట్టింగ్ అనమాట స్టేజ్ది. ఇవన్నీ వెహికల్ పార్కింగ్ బ్యాక్ సైడ్. ఎక్కువగా ఈ న్యూస్ ఛానల్వే ఉన్నాయి అన్నీ. ఇట్లా బెండ్ తోటి తయారు చేశారు ఇవన్నీ. అమ్మవార్ల విగ్రహాలు, ఇంకా సెట్టింగ్స్ ఇలా బెండ్ తోటి తయారు చేశారు. ఎంత బాగా చేస్తున్నారంటే సూపర్ చేస్తున్నారు. ఇలా కూడా చేయొచ్చా అని ఎంత బాగా చేస్తున్నారంటే బెండు ముక్కలతోటి అంత బాగా చేస్తున్నారు. ఇది గణేశాది, ఇది కూడా బెండే. ఇంకా తులసి కోట, శివలింగం, మీనాక్షి టెంపుల్, ఇలా అన్ని రకరకాలు చేస్తున్నారండి. ఎంత బాగా చేస్తున్నారు చూడండి, ఎంత బాగుందో. ఇలా వివిధ ఆకృతులతో తయారు చేస్తున్నారు. చూసారా ఈ అమ్మవార్లు రోజు అలంకారాలు మారుస్తూ ఉంటారు కదా, వాటి కోసం ఇవి విగ్రహాలు. ఇవైతే బెండ్లు కాదు, విగ్రహాలు. చూడండి చిన్నపిల్లలందరూ ఎంత బాగా రెడీ అయ్యారో, కృష్ణుడిగా, రాధగా. ఆ మెయిన్ శివలింగం పక్కన వీళ్ళు నిల్చో ఉంటారు డ్యాన్స్ చేయడానికి.
పెద్ద శివలింగం పెట్టుంటారు కదా, దాని పక్కన వీళ్ళందరూ రెడీ అయ్యి వీళ్ళు నిల్చొని ఉంటారు. ఈ లాస్ట్ డ్యాన్స్ అయితే సూపర్ ఉంటుంది. అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది డ్యాన్స్. ఈ పిల్లల్ని అయితే మెచ్చుకోవచ్చు. అబ్బా పాపం అప్పుడు అంతా తొందరగా వచ్చి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారంటే చాలా గ్రేట్. ఈ పిల్లలు నైట్ అయినా కానీ 12 వరకు ఓపిక్గా డ్యాన్స్ చేశారు. ఈ కార్యక్రమాన్ని నరేంద్ర చౌదరి గారు, రచన టెలివిజన్ సంస్థ వాళ్ళు, అంటే ఎన్టీవీ ఛానల్, మన వనితా టీవీ, ఇంకా వీళ్ళకి భక్తి టీవీ, ఈ 3 ఛానల్స్ వీళ్ళు నిర్వహించే ప్రోగ్రామ్ ఇది. వీళ్ళు 2012 నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. 2012లో లక్ష దీపార్చనతో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి కోటి దీపార్చన మొదలుపెట్టేశారు. అప్పటి నుంచి ఇది నిర్విరామంగా జరుగుతూ ఉంది. ఇంతమంది భక్తులు పాల్గొనడం వాళ్ళ అదృష్టము. ఎంత బాగా చేస్తారంటే అంత బాగా ఉంటుంది. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు. రోజుకి పీఠాధిపతుల్ని కానీ లేదంటే ఇంకా మినిస్టర్స్ కానీ వస్తూ ఉంటారు. ఒక్కో రోజు పిలుస్తూ ఉంటారు. ఇంకా ఒక్క ఊరి నుంచి, తిరుమల నుంచి ఒకసారి, శ్రీశైలం నుంచి ఒకసారి, ఒంటిమింట నుంచి ఒకసారి, ఇంకా కోల్హాపూరు, అలా ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి పూజలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒకరోజు ఉన్న సెట్టింగ్ అయితే ఇంకో రోజు లేకుండా, అంటే మెయిన్ సెట్టింగ్ అలాగే ఉంటుంది. ఈ ఉత్సవ విగ్రహాలు చిన్న చిన్న సెట్టింగ్స్ అన్నీ మార్చేస్తూ ఉంటారు ప్రతిరోజు. ఇంకా చూస్తున్నారు కదా, ఈ మెయిన్ సెట్టింగ్ అయితే ఇలాగే ఉంటుంది. ఆ ముందుండే విగ్రహాలు అన్నీ మారిపోతాయి. చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, ఉత్సవ విగ్రహాలు అన్నీ మార్చేస్తూ ఉంటారు. ఇలా శివుడు, వెంకటేశ్వర స్వామి రోజు అవి పర్మనెంట్గా ఉంటాయి. ఇంకా సువర్ణలింగం, లింగోద్భావన అన్నీ జరుగుతుంటాయి. ఇవి సప్తహారతులు, ఇలా పంతుల చేత సప్తహారతులు ఇచ్చారు. అదైతే చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. హారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు నందిహారం గణములలో ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్య నామ నక్షత్రవశాత్తు
నిత్యశ్రీరస్తు నిత్యమంగళాంగే. శంభో. ఈ సప్తహారతులు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ పెద్ద శివలింగం పెట్టారు కదా, ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇదైతే సూపర్, పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. ఈ డ్యాన్స్ వచ్చేప్పుడైతే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి, అంతా బాగుంటుంది, అంత యాక్టివ్గా లీనమైపోతారు, అంత బాగుంటుంది ఆ డ్యాన్స్ అయితే. కంపల్సరీ ఇది చూసి వెళ్ళండి. ఇదే లాస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది మెయిన్ ప్రోగ్రామ్స్లో. ఇంకా తర్వాత కొన్ని డ్యాన్సెస్ అలా జరుగుతాయి చిన్నపిల్లలవి. ఇది అయిపోగానే చాలామంది వెళ్ళిపోతారు, కానీ అంతా బాగుంటుంది ఇదైతే. తంకారమము దండిగా మ్రోగించి దంతవిల్లగ ధరణి గద్దించి ఒప్పించి కనిపించిందా? ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే అందరి ఫోన్లు ఎలా పైకి లేసినాయో అంత బాగుంటుంది ఆ డ్యాన్స్. మేము దిగిన కొన్ని ఫొటోస్ అక్కడ కొన్ని మంచి మంచి సెట్టింగ్స్ దగ్గర ఇలా వెంకటేశ్వర స్వామిని, ఇది స్టాట్యూ లాగా మనిషి ఉంటాడు, కానీ అది స్టాట్యూ కాదు, మనిషి అనమాట. అచ్చం స్టాట్యూలా ఉంటాడు. మన పాత రోజుల్లో విఐపి గార్డెన్స్లో ఉండేది కదా చెన్నైలో, అట్లా మనిషిని సెట్ చేశారు. ఒకరోజు అమ్మవారి వేషంలో, ఒకరోజు వెంకటేశ్వర స్వామి వేషంలో అలా మనుషులను సెట్ చేస్తున్నారు. అస్సలు కదలకుండా మనకి ఆశీర్వాదం ఇస్తున్నట్టు మాత్రమే కదులుతుంటారు, అంతే. ఇక్కడ హైదరాబాద్ నియరెస్ట్ ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఒకసారి వెళ్ళి ఈ కోటి దీపోత్సవాన్ని చూడొచ్చు. ఎంతో బాగుంటుంది, ఒక్కసారైనా వెళ్ళి చూడండి. మీరు ఎక్కువసేపు కూర్చోలేకపోతే కొంచెం సేపు అయినా కూర్చొని ఆ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది ఒకసారి చూడండి, ఎంతో బాగుంటుంది, మీకు నచ్చుతుంది. కాకపోతే కొంచెం పేషెన్స్గా కూర్చోవాలి, అంత జనం ఉంటారు, అంతసేపు ఉండాలంటే ఓపిక్గా ఉండాలి. మేమైతే ఎండింగ్ వరకు ఉన్నాము, 12 అయింది మేము వచ్చేసరికి బయటికి. కళ్యాణం అయిపోయిన తర్వాత ఇలా స్వామివారి విగ్రహాలని చుట్టూ తిప్పుతారు. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.